హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం రండి. 2 కప్పు పెసర్లు, దీంట్లో 1/2 కప్పు బియ్యం వేసుకొని నీళ్ళు పోసి 8 గంటల సేపు నానబెట్టాలి. 8 అవర్స్ నానాలి. ఇప్పుడు నైట్ నానబెడుతున్నాను, రేపు మార్నింగ్ చూస్తాం ఎలా చేయాలో. చూడండి, 8 అవర్స్ నానింది. నైట్ నానబెట్టాను కదా, చూడండి. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకుంటాము. పెసర్లు బాగా వాష్ చేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని దీంట్లో ఇలా అవించి వేసేయండి. ఒక స్పూన్ జీలకర్రని వేసేయండి. 1 ఇంచ్ అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మనం దీన్ని మిక్సీలో వేసి బాగా పిండిలాగా నూరుకుంటాము. చూడండి, ఇలా స్మూత్గా మిక్సీలో రుబ్బుకున్నాం. ఇప్పుడు ఈ పిండిలో 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రవ్వ నీళ్ళు మిక్స్ చేసి బాగా మిక్స్ చేయండి పిండిని. ఇప్పుడు పిండి రెడీ. ఒక బౌల్లో సన్నగా తరుక్కున్న 2 పెద్ద ఆనియన్స్, 2 పెద్ద పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లము బాగా సన్నగా తరుక్కోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ అల్లం వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. మనం పెసరట్టు కాల్చినప్పుడు దీన్ని పైకి టాపింగ్స్గా వేయిపోతాం. ఈ టాపింగ్స్కి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్లో దోస పెనం పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టండి. పెనము వేడి ఎక్కిన తర్వాత పిండి పోస్తాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వేసిలో దాన్ని పైకి వేసుకోండి. లైట్గా ఇట్లా ప్రెస్ చేయండి. దీనిపైకి ఆయిల్, బాగా ప్రెస్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. చూడండి, అంతే, మన పెసరట్టు దోశ రెడీ. చూడండి, మన పెసరట్టు దోశ రెడీ. మీకు నేను చేసిన పెసరట్టు దోశ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సరిత యాక్టివిటీస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.